ఆంధ్రప్రదేశ్‌కి అన్నపూర్ణ అని మరో పేరుంటుంది. ఆ పేరుని సార్థకం చేసేసింది చంద్రబాబు గారి ప్రభుత్వం. 2014లో అధికారంలోకొచ్చిన చంద్రబాబు గారు 2019 ఎన్నికల ముందు అన్నా క్యాంటీన్‌లు ఓపెన్ చేశారు. అప్పుడవి చాలా ఫేమస్ అయ్యాయి. పేదవాడికి కానీ, కూలి పనులు చేసుకునే వాళ్ళకి కానీ, రూ. 5కే భోజనం దొరికేది. తర్వాత 2019 ఎన్నికల తర్వాత సీఎం అయిన జగన్ గారు ఆ పథకాన్ని రద్దు చేశారు. అన్నా క్యాంటీన్‌లు మూసివేశారు. 2024 మళ్ళీ చంద్రబాబు గారు అధికారంలో రాగానే ఈ ఆగస్టు 15కి అన్నా క్యాంటీన్‌లు ఓపెన్ చేశారు. చాలా బాగుంది. పేదవాడికి పట్టెడన్నం పెట్టడంలో చంద్రబాబు గారి ప్రభుత్వం ముందుకొచ్చింది. పేదవాడు కడుపు నిండా అన్నం తింటున్నాడు. ఇంక అక్కడ పరిస్థితులు చెప్పాలంటే లోటు బడ్జెట్ వల్ల ఏవైతే పాత ప్లేట్లు ఉన్నాయో అవే వాడుతున్నారు. భోజనం, కూర అలాంటి క్వాలిటీ అంతా బాగుంది. వాటర్ తాగేటప్పుడు 2 గ్లాసులే పెట్టేశారు. అవి ఇంకా గ్లాసులు పెంచడం కానీ, లేకపోతే వాటర్ ఫెసిలిటీని బెటర్ చేయటం కానీ చేయాలి. పేద ప్రజలకు సాయం చేసేవాళ్ళు, పట్టెడన్నం పెట్టేవాళ్ళు స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వాలని చంద్రబాబు గారు కోరారు. ఇది కూడా ఒకలాగా మంచి పద్ధతి. ఎవరైతే పేదవాళ్ళకి భోజనం పెట్టాలనుకుంటారో వాళ్ళు అన్నా క్యాంటీన్‌ల ద్వారా భోజనం పెట్టొచ్చు. ప్రభుత్వం ద్వారా ప్రజలకు సేవ చేయొచ్చు.